మాకు కూడా 2023లో పరిచయం తను ఆఫీస్‌లో. షీ ఈజ్ ఏ గుడ్ కొలీగ్. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ పరిచయం అయినప్పుడే ఆహ్, నా పేరు వంశీకృష్ణ. యాహ్! కొత్తగా ఫీల్ అవ్వకుండా కలుపుగోలుగా ఉంటది ఆ అమ్మాయి. అందరితోని కూడా ఆఫీస్‌లో కొలీగ్స్ అందరితోని కూడా ఏ ఇష్యూ వచ్చినా కూడా తను పర్సనల్‌గా తీసుకుంటదనమాట. అండ్ ఆల్సో యాస్ ఎ సైకాలజీ స్టూడెంట్ అండ్ సైకాలజిస్ట్ కూడా. సో, చిన్న చిన్న ఎవరికన్నా ఇష్యూస్ ఉన్నా కూడా తను రిజాల్వ్ చేయడానికి ట్రై చేసేది. అందరితోని కూడా మంచి ర్యాపో ఉండేది తనకి. బట్ ఇలా అవుద్దని అనుకోలేదు. అతనికి ఆవిడ మ్యారేజ్ కూడా మేమెళ్ళాం. అందరం అటెండ్ అయ్యాం కూడా. చాలా హ్యాపీగా చేసుకుంది తను. చాలా యాంబిషియస్‌గా ఉండేది. మ్యారేజ్ లైఫ్ చాలా బాగా ఊహించుకుంది తను. మ్యారేజ్ అయినప్పటి నుంచి సమ్ డిఫరెంట్ పర్సనాలిటీగా మారిపోయింది తను కంప్లీట్‌గా. ఎంత జోవియల్‌గా ఉండేది, ఎంత సోషల్‌గా ఉండేదో తను, మ్యారేజ్ అయిన తర్వాత అంత కన్‌సైజ్‌గా అయిపోయింది తను. ఎందుకయిందని మాకు కూడా స్టార్టింగ్‌లో ఎక్స్‌ప్రెస్ చేసేది కాదు. అలా స్లోగా అర్థమవుతూ వచ్చింది మాకు. తను ఇలాంటి అనుమానం ఉండేది ఫస్ట్ నుంచి కూడా. కొంచెం సైకిక్ మైండ్ సెట్‌లా ఉండేవాడు మనిషి. అట్లాగే సీసీ కెమెరాస్ కూడా స్టార్టింగ్‌లోనే వాళ్ళు సమ్ కొండాపూర్ రీజియన్‌లో ఉండేవారు. ఒక రూమ్ తీసుకొని ఉన్నారు. రూమ్‌లో కూడా సింగిల్ బెడ్‌రూమ్ రూమ్ తీసుకునేవారు. ఆ బయటున్న సీసీ ఫుటేజ్ కూడా తను రాధా తెలియకుండా యాక్సెస్ చేసేవాడు తను. వాచ్‌మెన్‌కి చెప్పి యాక్సెస్ చేసేవాడంట. అది మాకు త్రూ వాచ్‌మెనే చెప్పాడు. ఆ వాచ్‌మెన్ రాధా వాళ్ళ ఫాదర్ అడిగితే చెప్పాడు. ఆయనొచ్చి వీళ్ళ బైక్ పోయిందనో, లేకపోతే సంథింగ్ ఏదో ఇంట్లో మిస్ అయిందని సీసీ ఫుటేజ్ కావాలని చెప్పి తీసుకున్నాడని. సో, అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకునేవాడు. ఎందుకు ఇదంతా అనుమానం వల్ల, ఇన్‌సెక్యూరిటీ వల్ల. ఆబ్వియస్‌గా ఇప్పుడున్న డేస్‌లో లేడీస్ అండ్ జెంట్స్ అనేది ఏం లేదు కదా! స్పెసిఫిక్‌గా అందరూ సేమ్ జెండర్ లాగే ఫీల్ అవుతున్నారు. బ్రో మైండ్ సెట్‌తోనే ఉన్నారు. బట్ అతను కూడా కార్పొరేట్ అయినా కానీ నార్త్ నుంచి వచ్చినా కూడా ఆ ఫీలింగ్ ఉండేది కాదు తనకి. పొసెసివ్‌గా, బాగా ఆర్థోడాక్స్‌గా అట్లా ఉండేవాడు మనిషి. మాతో ఉన్నప్పుడు ఒకసారి మేము కలిసాం. అలా కొత్తగా పరిచినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కలుద్దామని చెప్పి పార్టీ ఇచ్చారు వాళ్ళు. పార్టీ ఇచ్చినప్పుడు కూడా కొంచెం అథారిటేటివ్ మైండ్ సెట్‌తో ఉండేవాడు. అట్లాగే కూడా కొంచెం నాలెడ్జ్ పరంగా తక్కువగా చూసేవాడు. తనకే ఎక్కువ తెలిసినట్టుగా అన్నీ తన వ్యూస్‌ని రెస్పెక్ట్ చేయకపోవడం. అండ్ బైక్ నడపడం కూడా చూసాను. ఇది క్యాజువల్ కాదు యాక్చువల్లీ. టూ ర్యాష్‌గా నడిపేవాడు మనిషి. ట్రాఫిక్‌లో కూడా. కొంచెం షాకింగ్ అనిపించింది. చాలా ఇన్సిడెంట్స్ చూస్తే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సస్పీషియస్‌గా ఉన్నాయి మాకు. మేము చెప్పేదేంటంటే తను ఆహ్, తను ఏ సర్కమ్‌స్టాన్సెస్ అక్కడికెళ్ళిందో మాకు తెలీదు. బట్ ఆవిడైతే మాకు లేదు. పెళ్ళైన 6 మంత్స్‌లోనే ఇలా జరగడం చాలా అన్‌ఫార్చునేట్. మాకు తనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాం. వితౌట్ ఎనీ అన్‌బయాస్డ్ అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరిగి హై లెవెల్‌లో తనకి న్యాయం జరిగేలా చూడాలని మీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. థాంక్ యూ.